Audio Jungle. నిమ్మి ఉండు. చెప్పేమి నిన్న నాన్న డబ్బులు ఇచ్చాడంట. ఇచ్చినారు. అవేవి దాడున్నా చూడు, ఆడ పెట్టింటాడు చూడాడు దాంట్లో షెల్ఫ్ లో. అయినా ఈడెవడని పెడతాడా? ఏది ఇవ్వు. ఎక్కడుంది నాకు కనిపించట్లేదు. ఎక్కడ? దాంట్లో ఉన్నాయి చూడు. మళ్ళీ ఆడాడంటే ఎక్కడ వినాయకుడు కనబడుతుందా? ఎక్కడ ఎక్కడున్నాయి డబ్బులు? అయినా 1,00,000 రూపాయలు ఎవరైనా ఇటు పెడతారు. ఈ డబ్బులు పెట్టండి కదా నేను బయటికి పోయేటప్పుడు. ఏం డబ్బులా? గాంధీ బొమ్మ ఉండే డబ్బులు. గాంధీ బొమ్మ ఉండే డబ్బులు. ఏ డబ్బులు అనుకుంటున్నావు? వేరే డబ్బులు ఏం కాదులే, వేరే దేశం ఏం కాదు, ఈ దేశంవే. వినాయకుడు చూస్తా అంటారు అని చెప్పి డబ్బులు పెట్టి నేను బయటికి పోయిన పని ఉంటే ఏడున్నాయి. పెడతారా? అది కాదు చూడు, ఉన్నావు ఇంట్లో అన్ని ఇచ్చిన. ఒక నిమిషము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదంట. నాన్న ఫోన్ చేస్తే ఎందుకు ఇట్లా పోగొట్టేసినావా డబ్బులు? ఫోన్ ఏడబెట్టింటారో ఏడని ఉంటుంది. అయినా నేను వీడున్నాడని చెప్పి పెట్టి పోయినా కదా. ఎవరు చెప్తాను? నటరాజు కాదు, డబ్బులు పెడతాను అక్కడ. నువ్వు చూసావు పెట్టడం? నేను చూడలేదు. ఎవడైనా పెడతాను ఎట్లా చెప్తాను? నీకు నటరాజ్ పెన్సిల్ చూసినట్టు చూస్తా. డబ్బులు గురించి నువ్వు నేను చూసినా నాకు గుర్తుంది. నీకు చెప్పి పోయినా నేనున్న ధైర్యంగా మన సాయంత్రం లేని ఎప్పుడు పోయింది. నువ్వు ఎప్పుడు లేవు చెప్పు. నువ్వు చెప్పు ఎప్పుడు లేవు. ఎప్పుడు లేవు చెప్పు. నువ్వు చెప్పు ఎప్పుడు లేవు. లేవు నువ్వు. నేనెప్పుడు? నువ్వు ఎప్పుడు లేవు చెప్పు. నేను ఎప్పుడు పెట్టాను చెప్తా. నువ్వు ఎప్పుడు లేవు. నువ్వు ఉన్నావు కదా నిన్న. నిన్న అసలే నిన్న లేనే లేవా నువ్వు? రోజంతా రోజంతా లేవా? రోజంతా నిన్న రోజంతా యాడ్ తిరుగుతున్నాడు. డబ్బులు కొట్టేసుకోండి. డబ్బులు అడుగుతుంటే వాడి గురించి నాకు ఎందుకు? మీ అక్కడ ట్రాక్టర్ ఏదో రిపేర్ ఉందంటే ఇవ్వు. నీకేమన్నా ఇచ్చింది నేను కాదు. నాన్న ఏం చెప్తావు చెప్పప్ప? డబ్బులు పోయి ఏం చెప్తావు? నేను వాడి గురించి ఊరికే కాదు, వాడు ఉన్నాడనే నాకు ఫోన్. నేను గుర్తుంది నాకు. నేను నిన్న నీకు చెప్పి నేను బయటికి గదిలిన. చూసుకోరా జాగ్రత్తగా డబ్బులు వినాయకుడు ముందర పెడతానని చెప్పి కూడా పోయినా. సొల్లి కూతులు చెప్పొద్దునా నాకినా? కూడా పోయినా. సొల్లి కూతులు చెప్పొద్దునా నాకినా? నువ్వు ఐక్య ముందర నువ్వు అమాయకంగా ఉండద్దు. చెప్పు. ఏం నువ్వు ఉంటావా అమాయకంగా? నువ్వు ఉంటాను. నిన్న లేవా నువ్వు నాతో? నేను ఇంట్లో ఉన్నప్పుడు చెప్పిసా. వాడు మాట్లాడతాడేదాడు డబ్బుల గురించి మాట్లాడతాడేది. చపాతి పరోటా రూపాయినా 1000 రూపాయలు 10 రూపాయలు ఏంది ఇష్టం వచ్చినట్టు చెప్పు. ఈడ పెట్టిన వినాయకుల ముందర పెట్టిన. ఎవడు పెట్టమంటారు? ఎక్కడుంది చూపి. వినాయకుల ముందు ఆడుంది చూపి. ఈడ పెట్టినా ఏమన్నా అబద్ధం చెప్తానా నేను? అడగలేదండి మీరు ఇప్పుడు మర్యాద పోవాలా ఇప్పుడు నాకు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? దెబ్బలు తినే వరకు వస్తుంది. నాకు తిక్కరేగే లోపల మర్యాదంగా డబ్బులు ఏడున్నాయో, ఎప్పుడు తీసుకున్నావో, ఎక్కడ తీసుకున్నావో, ఏడ దాచి పెట్టినావో బయట పెట్టు. నువ్వు నిన్న నేను బయట పోయేటప్పుడు ఉన్నావు నాకు గుర్తుంది. నేను నీకు చెప్పినాను. పోయినాను షోరూమ్ లో డబ్బులు పోతాయి. ఇక్కడ చూస్తే వాడిని అడుగుతా కూర్చో. నాకేంది మీ ఫోన్ ఎత్తి నాకు చెప్పు. చెప్పు డబ్బులు పోయినాయని చెప్పు. నేను నాకు చెప్పి పోయినారు. నువ్వు చెప్పి నేను చెప్పిన పోయినా నీకు. నువ్వు ఏడబెట్టినావు. నువ్వు చెప్పి డబ్బులు ఉంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? డబ్బులు ఏడున్నాయి? డబ్బులు ఈడే ఉన్నాయి. పరువు తీసేసాడు. నువ్వేంటి సైలెంట్ నువ్వు? ఆయన కొట్లాడుతుంటే కొట్టుకోలేదే కదా. పెట్టేమో చూడు. అమ్మా నాకు గుర్తుందిరా నాయన స్వామి. వినాయకుడు కూడా గుర్తున్నాడు నాకు. వినాయకుడు ముందర అప్పచెప్పి పోయినాను. ఈడు ఎలక కొట్టపోయినట్లున్నాడు. తెచ్చింది చూసేవారా? అసలు లేదు కక్క. నా కళ్ళతో ఏంది మీ వాడి మీద తోస్తాను. నువ్వు ఆడంటే ఆడ ఇష్టం వచ్చినట్టు ఎవరు అడిగింటారు ఇచ్చేసింటావు. 1,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చేస్తారు ఊరికే? ఎవరికి ఖర్చు పెట్టినావు? నీకు తెలుసు.
ఏంటి తెలుసు మళ్ళీ ఎవరు ఖర్చు పెట్టినావు అని ఎట్లా చెప్తాను? నువ్వు ఇచ్చింటావు నాన్నకి ఏం చెప్పాలని నువ్వు 11 గంటలకి ఈడ ఇంట్లో ఉన్నావా? నేను అస్సలు లేను నా టైంలో 12కు ఉన్నావా? అనకుండా 12కు ఉన్నావా? పొద్దు నుంచి లేలే నేను పండుకొని ఉన్నావు అంతే, ఇంట్లోనే ఉన్నావు. ఓకే, ఇది నోట్ చేసుకో. పండుకొని వాడు ఉంటే ఏంది, ఉండకపోతే ఇంట్లో పవన్ ఉంటాడు, లక్షిత్ ఉంటాడు, ఎవరు లేరు, అందరూ ఉంటారు. ఎవరు లేరు, వీడు నేనే ఉన్నాము, వీడు ఒకడే ఉన్నాడని చెప్పి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు అందరి మీద నువ్వు నువ్వు అందరి మీద దొబ్బలని చెప్పి నాటకాలు అంటున్నారు. ఎవరు లేరు, అప్పుడు నువ్వు నేనే ఉన్నాము. అర్థమైందా? నీకు అప్పచెప్పిపోయినా నేనేదో కీజ్ మర్చిపోయినా మళ్ళీ వెనక్కి వస్తే నువ్వు ఇదేదో జరుపుతానావు, నేను ఏంద్రా అని కూడా అన్నా గుర్తు తెచ్చుకో. కాకపోతే ఫోన్ వచ్చింది వస్తారా అన్నాడు, కారు ఇచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా బుద్ధి అబ్బు నుంచి నేను అదే ఇప్పుడు లేదన్నా నా ఫోన్ వచ్చింది వస్తానన్నా ఎట్లా చెప్పినా కార్ వేసుకుని వెళ్ళిపోయినా నీకే తెలుసు. నువ్వు చెప్పినావు కదా. ఎవరు చెప్పిన? నేను అసలు ఆ టాపిక్ చెప్పలేదు. ఫోన్ వచ్చిందని నేను చెప్పలే, నీకే తెలుసు. అది మన నా ముందు ఆ బుద్ధి ఎప్పుడు మొన్నే వేయండి డబ్బులు కదా, నీ మొన్న పోయినాయా నిన్న పోయినాయా అనేది కూడా తెలీదు, అంతేనా? నా బొద్దుకు ఫోన్ వచ్చింది పోయినావు. ఆ పొద్దుగా నిన్ననే ఫోన్ వచ్చిండేది నాకు, మళ్ళీ అప్పుడే డబ్బులు ఆడబెట్టి పోయిండేది, అప్పుడు నువ్వు లేపుకొని పోయిండేది. పొరుగు పోయింది 1,00,000 రూపాయలు, అదే 1000 రూపాయలు. వాడి మీద ఏం చూపిస్తాను నువ్వు? నా మీద చూపిస్తాను, నీకే ఇచ్చింది, వాడికి ఇచ్చింది. నాకు ఇచ్చినానని నువ్వు నా మీద ఎట్లా సీరియస్ అవుతున్నావో, వీనికి అప్పచెప్పి పోయినోడు నేనంత సీరియస్ కాదు. ఇక్కడ పెట్టి అప్పచెప్పి ఈయన కొడుకైనా పోతాడా? 10% నా మీద చూపిస్తా, నీకు 90% యాడ్ చేసి మళ్ళీ 100% చూపిస్తా. నీకు ఏంది నీ మీ ఆట పట్టించుకుండి, నీ మీ ఆడ మర్యాదలు పోతాయి. జోక్ చేయకుండా నువ్వు కామెడీ చేయకుండా చెప్పునా, నువ్వు కూడా కామెడీ చేసి చెప్తావా? నాకైతే మళ్ళీ ఏంటి చెప్పు. మళ్ళా నన్ను అడిగితే నేను నిన్ను అడగాల్సింది ఏంటంటే నీకు నాకు సంబంధించిన మ్యాటర్ ఇది. సిగ్గుండాలి ఇడి పెట్టేకి, బీరువాలో పెట్టాలి. నీకు చేత కావాలన్నప్పుడు నాకు వద్దు అని చెప్పాలి. ఏదుంది దాంట్లో చేతగానికి? డబ్బులు 1,00,000 రూపాయలు కలగంటనా ఈడు పెడితే ఈడు పెట్టలేదు. నువ్వు నేను ఈడే పెట్టినా, ఈడ పెట్టలేదా? ఏంటి ఆడ పెట్టాను, ఈడ పెట్టలేదా? పెట్టలేదా? ఎవరు తీసుకు అది కాదు నేను అడిగినా చెప్పు. ఈడ నేను డబ్బులు పెట్టినానా పెట్టలేదా? ఆడా ఏమో నేను చూడలేదు. పెట్టలేదా పెట్టినానా చెప్పు చాలు. వాడు చూడలేదు, ఎందుకు వాడి మీద దొబ్బుతున్నావు? అంటే వాడికి ఎవ్వరు లేరు, వాడిని అడిగే లేదని ఇష్టం వచ్చిన చెప్పిస్తాను. నువ్వు ఒక అమ్మాయి కూడా నింద అబద్ధం నీకు ఇచ్చినప్పుడు నువ్వు చెప్పు. వాడేంది నాకు మధ్యలో? వాడికి ఏమైనా అప్పచెప్పారు మీ ఇద్దరికి? మళ్ళా కరెక్ట్ సార్ నువ్వు చెప్పు. నేను వాడు 50,000 పంచుకున్నాను అంతే. ఫోన్ చేసి చెప్పు. 50,000 నేను ఖర్చు పెట్టుకున్నా, వాడు 50,000 ఎవరికి ఇచ్చుకున్నాడు? పోయింది, అంతా పోయింది. రారా నువ్వు చెప్పు. 50,000 నాది నేను ఇచ్చుకుంటా, నీ 50,000 ఇచ్చుకో. ఎవరు తీసుకున్నారా? నేను తీసుకున్నా, నువ్వు తీసుకున్నావు. నేను నీకు ఇచ్చిన 50,000 నేను 50,000 ఖర్చు పెట్టుకున్నా. ఎవరికైనా చెప్పుకో, ఏమైనా చేసుకో. నేను తీసుకున్నా, వాడు తీసుకున్నాం, ఎంతకైనా తెగిస్తాం ఇద్దరం. ఎంతకైనా పోనీ మ్యాటర్ సీరియస్. నేను తీసుకున్నా, నేను చెప్తాను కదా నేను ఇచ్చినా. నేను ఇచ్చినా నేను చెప్తాను కదా నీకు. ఇద్దరు కలిసి కొట్టేసినాం డబ్బులు. చేసుకుని ఇప్పుడు చెప్తానా? లేడీస్ వాయిస్ వచ్చిందంట. వాయిస్ వస్తానే వస్తాను ఏమన్నాడా? వస్తానా పూజ అన్నాడా? నూరా నువ్వేమంటివి? చిన్నింటికి బాడీకి కట్టే గాల 50,000 లెక్క అంటివి. చిన్నిండ్లు అంటే ఏంది? యాడ మెయింటైన్ చేస్తావు నువ్వు? నువ్వు నాకు అడిగిండేది ఏంది? 50,000 చిన్నింటికి కట్టాలా, చిట్టి తల్లి చూసుకోవాలా, చిట్టిపా అని నువ్వు చిన్నిండ్లు ఏంది? డబ్బులు ఏవి? నా 50,000 నేను ఇస్తా. తలకింద తప్పని చేసినా నువ్వు 50,000 ఆడిమ్మను. ఫస్ట్ వాడు 50,000 ఇస్తే నేను 50,000 ఇస్తా. లేదంటే ఏమైనా చేసుకో. నేను మోసం చేస్తున్నా కానీ
నేను మోసం చేస్తాను నీకు మోసం చేయలేదు, మనం మేము తీసుకున్నా ఖర్చు పెట్టుకున్నా అది ఇచ్చేస్తాం అంతే. 50,000 రూపాయి కాదు, 10 రూపాయి కాదు, నాకు 50,000 ఏం చేసుకుందా? ఏం చేసి ఇంటికి పెట్టుకున్నావు చిన్నిళ్ళు? అంత డబ్బులు ఏం బోలే డబ్బులు నాకే. ఎంత డబ్బు? సరేలే, అయింది వాళ్ళు అడుగుతారు, మనం కూడా చెడ్డ కాకూడదు, ఇచ్చేసి అవి. మనం అనొద్దు, నువ్వు అని చెప్పు. నేనే నీకు ఇచ్చిన అడిగినాను కదా, తప్పే. తప్పేమింది నీకే? నాకు ఇచ్చినామన్నా నువ్వు 60 నేను 40 తీసుకున్నావు. చూడుకో, 50 మళ్ళీ 60 పరువు పోతుంది నాకు నిజం అంటే. తీసుకొచ్చి నాశనం పట్టిస్తాను వీడ. ఏది తీసుకొచ్చి నాశనం పట్టిస్తారా? ఏం తీసుకొచ్చి ఏంది ఉంది ఇడ చేసేకి? నేను నేనైనా చూడండి, డబ్బులు ఏమన్నా 1,00,000 రూపాయలు నాకు అవసరమా? కొట్టేసే అవసరము ఎట్లా కొట్టేసినారు? 1,00,000 రూపాయలు ఎవరికి మెయిన్ అవసరం ఉంటుందో వాళ్ళు కొట్టేసింటారు. నాకే నేనే 1,00,000 చూడలేదా, లేదా 5,00,000 బాధ్యత లేదు ఈ పిల్లోడికి చెప్పేకైనా నాని చెప్తే. బాధ్యత లేదు కాదు, గుంటనక్క కాసుకొని ఉండి పట్టించుకోకపోవడం, గుంటనక్క నమ్మడం తప్పు అంటారు. అంటే ఓకే ఓకే ఈ ఇప్పే గుంటనక్క అనుకో, నీ ఉద్దేశం ఆడ అన్ని వీడినే అనుకున్నావు. నేమా గుంటనక్క అంట? గుంట కాదు నువ్వు, ఏగ గోతినక్క. గోతికాడి నక్క అంటారు. గుంట కాదు నువ్వు, ఏగ గోతినక్క. గోతికాడి నక్క. గుంటనక్క అన్నావు. గుంటనక్క కాదని చెప్తా, గోతికాడి నక్క వాడు. చూస్తాడు కానీ నీకు ఇచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి బాధ్యతగా? ఈడ పెట్టానంటే ఎవడైనా పెద్దోళ్ళు నమ్ముతారా? ఇంత సెన్స్ లేకున్నాడా నిమేష్కి, ఇంత గాడిదిలా బలిసాడని చెప్పి అనుకోరా? నేను చెప్పేకే ఎట్లా పోయి రోడ్డు మీద ఎవడైనా కొట్టుకొని పోయినాడు అంటే కొట్టుకొని పోయినారా అనొచ్చు. ఈడ పెట్టినా అంటే నవ్వుతారు నిమ్మ ఎవడైనా. అది అది అక్కడ వాడిని అడిగితే వాడికి సంబంధమే లేదు, నీ చూడలేదు అంటున్నావు, నువ్వు చూస్తే వాడు అంటున్నావు అంటే ఎవరిని ఎక్కేసినట్టు నువ్వే నొక్కేసావు అంటారు ఎవడైనా. నేను ఇప్పుడు ఓపెన్ చెప్పేస్తాను, దీనికి ఏందో చాలా అవసరం ఉందని చెప్పి నాతో 1,00,000 ఇప్పించుకున్నాడు. నువ్వు ఎన్నిసార్లు ఒప్పేసుకుంటావు? సగం అంటావు, ఇప్పుడేమో 1,00,000 అంటావు. ఎవరు నమ్మాలని మీ నిన్ను? మొత్తం అంతా నాకు అంటే నా మీద ఏలా అని అంటే ఇతను ఎట్లా తిరిగానా నన్ను. నాకు ఓ పని చేయండి, డబ్బులు పోయినది నా వల్లే కాబట్టి నన్ను పోలీస్ స్టేషన్లో వేయించేయండి. నన్ను కొడితే చూసా మళ్ళీ మన పదవి పిలుచుకొని వచ్చింది కాదు, నన్ను కొడితే నేను ఇంకొక పేరు చెప్తాను, నెక్స్ట్ వానికి అదే రీతిలో ఉంటుంది కోటింగ్. వాడా నేను అనేది వాళ్ళు ఏం చేస్తారు? నీ నాటకాలు ఎట్లో పోలీసులు పిలిచాము చెయ్యము అని నీ నాటకాలు. సరే నేనే వేస్తాను ఏంటికి అవన్నీ అనుకోవాలి కదా, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టించారు అని. అది నీ బాధ. అట్లా కాదంటే ఇంకా ఇట్లా ఈయన పెట్టిద్దురా? నువ్వు పోతే ఉంది పోలీస్ స్టేషన్లోకి, మళ్ళా నువ్వు తీసుకోలే కదా ఆడు చెప్పదే మాట. ఆడ భయం నాకే ఏమే వాడిని ఎందుకు అప్ప చెప్తాను? నీకు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు నా దగ్గర నాకు తెలుదురా, నేను ఆడ పెట్టినాను, వీధి చెప్పినాను, ఇంకా దేవుని తెలుసు, వినాయకుడిని తెలుసు, వీడు ఆ డబ్బులు ఏం తీసుకుని ఏం చేసినావు నాకు తెలియదు, నువ్వు ఇంకా నేను ఏం చేయాలో నాకు తెలియదు. 1,00,000 రూపాయలు ఏమి చూడలేదు అంటానది. ఇట్లా కాదు, నీకు టోపీ పెడతాను అంటున్నాడు, నీకు టోపీ పెడతాను అంటున్నాడు. అందరికీ నువ్వు తీలేదా, నువ్వు ముట్లేదా, వినాయకుని పట్టుకొని ఒట్టేసి చెప్తావా? అట్లా ఒట్లే ఈగుడుది కాదు మా ఆచారంలో. మీ ఆచారంలో పోనీ ఏమున్నాయి చెప్పు. పోనీ మీ ఆచారంలో నిప్పుల్లో పరిగెత్తచ్చా? పరిగెత్తచ్చు. నిప్పులు వేసి పరిగెత్తే నువ్వు చేయలేదా, నువ్వు ఒప్పుకుంటావు, నిప్పుల్లో పరిగెత్తావా? అంటే నీళ్ళు పోసి ఆరిపేసి బొగ్గులన్నీ చల్లగా అయిపోయినాక నిప్పోయేదే చూసివే. అంటే ఎంత కట్టుబాట్లు, ఎంత మంచి ఆచారాలు ఉన్నాయి. నువ్వు నాటకాలు ఆడకుండా ఆడ మూసుకొని ఆడ తీసుకుంటే చెప్పు. ఒకవేళ దాంట్లో ఏదన్నా ఖర్చు పెట్టుకుంటే ఖర్చు లెక్క తీసేసి మిగతా ఎంత ఉందో అని ఇచ్చేయి. చూడుకో ఎంత భయపడిస్తున్నా, ఘోరంగా భయపడిచ్చే. పెట్టుకున్నావు ఎంత డబ్బులు ఇచ్చాడు ఆయన? ఎవరు? నువ్వు లెక్క పెట్టిన ఎంత? 1,00,000 ఉంది. 1,00,000 ఏమో తక్కువైనా పర్లే, నువ్వు ఏమైనా ఖర్చు పెట్టుకున్నా పర్లే, దాంట్లో ఇంకా ఎగేసి ఒక 5,000 నేను జోలో పెట్టుకున్నా పర్లే, మిగతా లెక్క ఇడబెట్టు. ఒప్పుకో చూడుకా. ఒప్పుకుంటున్నాడు కా. ఒప్పుకో అంటే నేనే బెదిరించి ఒప్పుకోమని చెప్పడంలే నీకే, నువ్వు చేసిండేది ఒప్పుకో అంటున్నాను. ఏం చెప్పాలని ఇప్పుడు ఆడ అయినా నీకు భయం లేదు లెక్క. నీకు కూడా ఎట్లా అంటే
భయం లేక కాదు, నీకు భయం లేక ఇవన్నీ కథలు. ఈడ ఇంత గలాడ్ జరుగుతున్నా కూడా అవును అన్న పెట్టినాడు, నేను చూసినా, నన్ను నమ్మి తీసుకొని నేను పోయినాడు బయటికి, నేను తీసుకొని డింగ్ డాంగ్ బెల్ ఇంత ఆడినాను, ఇంత బిగిలింది అని ఏమని చెప్తానవా? అసలు తీసుకుంటే కదా వాడు ఒప్పుకోడు, నేనేం చేయాలి నాకు తెలియదు. నీకేం తెలియదని ఎట్లంటున్నావు? మళ్ళీ వాడు ఒప్పుకోవడం నేనే చేస్తాను. వాడు ఎందుకు ఒప్పుకుంటే నీకు చెప్పు. నువ్వు నేను ఆడబెట్టి మర్చిపోయినా. ఓకే అయినా పెట్టి చూడు అంతా ఆడి మీద ఎందుకు ఇప్పుడు వరకు అంటే ఆడి మీద దొబ్బేయాలనుకున్నావు? చూడు వాడు నిజంగా తీసుకున్నాడు రా స్వామి. మీకు ఎందుకు అనిపించడం లేదు, నాకు అనిపించడం లేదు. స్వామి ఏం చెప్పాలని ఏం చెప్పాలి, ఏం చెప్తావు, జరిగేది చెప్పు. ఏమని తాడ పెట్టిటే తీసుకున్నాడంట, నేను చెప్తానని నేను చెప్పు అంతే. నీకు అంతా కేర్లెస్ ఉంది ఇప్పుడు. కేర్లెస్ ఏముందిరా, వీడే సూట్ కేసుల మీద మోస్తా అంటే ఇటు నుంచి మళ్ళీ కేర్లెస్ ఏంది ఉన్నట్టుండి. నువ్వు తీసుకున్నావు నాకు లెక్క కన్ఫామ్ తెలుసు. అది బయట పెట్టించేకి ఇప్పుడు టైం సరిపోవడంలే. నేను బయట పెట్టించే రీతిలో పెడతా. నీకు చాలా అయితే నువ్వు ఏమని చేసుకొని బయట పెట్టించు. సిగ్గురాదండి మీరు టైంకి ఇవ్వాలి డబ్బులు అని చెప్తే నువ్వు ఏదైనా చేసుకో నాకు చెప్తున్నావు. సిగ్గురాదండి మీరు టైంకి ఇవ్వాలి డబ్బులు అని చెప్తే నువ్వు ఏదైనా చేసుకో నాకు చెప్తున్నావు. రా ఓసారి చెప్దాం ఇద్దరం కలిసి ఏం జరిగింది. నువ్వు తీసుకోలేదురా, నువ్వు ఊరికే నిలబడంతే. నేను దూర్చకలే, నువ్వు ఏడమన్న పెట్టుకున్నావు చూసుకో. నువ్వు ఉన్నావు ఆ రోజు నిలబడు. దగ్గర మాట్లాడదాం ఓసారి. నీకంత సిగ్గు లేకుండా ఫోన్ చేసి డబ్బులు పైన అని చెప్పేకైనా నీకు ఎంత లేకుండా చూడండి మీ బాధ్యత. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేసుకోంటే ఏం చేసుకోవాలి? ఫోన్ చేసి చెప్పు నాకు సంబంధం పోయినాయి అని. నేను అది కాదు, ఇంకో లక్ష నేను బయట తెచ్చిస్తా. ఎప్పుడు తెచ్చిస్తా? ఇప్పుడు అక్కడ కట్టాలి. ఇప్పుడే తీసుకొస్తా. తెచ్చిపో. తెస్తా దారా పద. నువ్వు తీసుకున్న లక్ష ఏం కాదు, నేను వేరే లక్ష తీస్తా కదా ఇప్పుడు బయటికి. నువ్వు నాకు తోడుగా రాదే డబ్బులు తీసుకొచ్చేకి. ఇక్కడ మాట్లాడేకి నీ పద్ధతి లేదు. ఇప్పుడు నువ్వు ఏదైతే ఆచారం చెప్తే నా ఆచారం కూడా ఇట్లా అందరి ముందు బాగుండదు. వేరే నా ఆచారం సపరేట్ ఉన్నాయి. ఎందుకొద్దు? నేను చెప్పింది నువ్వు తీసుకోలే, నీకు సంబంధం లే. నేను ఇంకో లక్ష ఉంది నాతో వేరే చోట, అది తీసుకొస్తా. నాకు తోడుగా రా. ఎదురు రాలేదు తోడుగా. కాలేదు, నువ్వు కాలితే తొక్కే సైకిల్ తొక్కమనిలే కదా నిన్నేమి. కార్లో కూర్చోడమే. నాకు బాగా కూర్చోలేదు. ఏది కార్లో నించున్నా కూడా తగలదు కదా కారేం నీకు. రా పదాము. ఆచారాలు ఏమేమి ఉన్నాయి, మీ ఆచారాలు ఏమున్నాయి, మా ఆచారాలు ఏమున్నాయి, ఏ ఆచారాలు తగ్గట్టు మనకి ₹1,00,000 ముట్టు చెప్తాము అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. 10 నిమిషాలు చాలు. కార్లో ఫాస్ట్కి పోయి ఊరవతలు ఆపుతానే 10 నిమిషాల్లో ఏమి కడుపు నొప్పిస్తుంది. మా ఆచారంలో అది పోయి ఎక్కువ పోగొట్టే కూడా ఇంకోటి ఉంది. లే దా, నిమ్మకాయ తొక్కించినట్లు కార్లో తొక్కిస్తే సరిపోతుంది. నేను వాడిపోతాను రా. చూడుకా రా